మాట్లాడాలో ఏంటో. ఆ, ఆ, ఆ. అరే ఎర్రి పప్ప, ఇది మాట్లాడే టైం కాదురా. రేయ్, ఎవర్రా నువ్వు? నేను నీ అంతరాత్మ, నీకు హెల్ప్ చేద్దామని వచ్చా. నా అంతరాత్మ నాకు హెల్ప్ చేద్దామనా? ఏం అవసరం లేదు, పో. వద్దా? వెళ్ళిపోతా. ఏదో కొత్త పెళ్ళి కొడుకువి, పాపం హెల్ప్ చేద్దామని వస్తే ఫోజులు కొడుతున్నాడు. అమ్మాయి అడిగే క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ ఇస్తావో నేను చూస్తా. సిగ్గు వల్ల కాదండి నుంచున్నది. ఎందుకు? అయ్యో పర్లేదండి, అది ఒకరంటే ఇష్టం అండి. ఇదిగో వచ్చాడు దారికి. ఏంటి పిలిచావా? వద్దన్నావు, ఇప్పుడు ఉండమని చెప్తున్నాను కదా. నా అంతరాత్మే కదా, నేను ఎలా బిహేవ్ చేస్తాను నీకు తెలుసు కదా. అవునవును, నేను ఒక్కొక్కసారి నీలాగే చేస్తుంటారా, అదేంటో అర్థం కాదు. అదిగో చూసావా, నువ్వు కూడా నా అలాగే చేస్తా అంటున్నావు, సేమ్ పించ్. ఇప్పుడు చెప్పు, నేనేం చేయాలో ఎలా చేయాలో. అది ఇప్పుడు చెప్తే అర్థం కాదురా, ఫ్లోలో చెప్తాను, అప్పుడు అల్లుకుపో. ఏంటి మరిది గారు మాట్లాడుకుంటున్నారు? ఏమండి, మీ తమ్ముడు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. ఫస్ట్ నైట్ అంటే భయమా? ఏ వెళ్ళి మీ చెల్లి రెడీ అయిందో లేదో చూడిపోవే. ఛీ, మీరెప్పుడు ఇంతే. పిచ్చిది మరిది 8th క్లాస్లోనే అన్నీ చూసేశారంటే ఏమైపోద్దో ఏమో. బాగానే చేశారు. ఎలా స్టార్ట్ చేయాలో ఏంటో. ఏంటండి, పాలా? కాదండి, వీరు. ఏంటి బీరా? కాదు, పాలే అండి. జేకే. జేకేనా? జస్ట్ కిడ్డింగ్ అండి. ఓ ఓకే ఓకే. మీరు మరీ పప్పులా ఉన్నారండి. ఏంటో అండి, అందరూ అలాగే అంటారు. ఈ విషయంలోనేనా, అన్ని విషయాల్లో పప్పేనా? ఆహా, ఈ ఒక్క దాంట్లో అండి, మిగతా దాంట్లో దమ్ బిర్యానీ. చిచి, ఇదంతా కళ. ఇదేంటి అక్కడే ఉంది, ఇంకా రావట్లేదు, వస్తుందిలే. ఎరా, నేలలో నెలవంకుందా, నేలను చూస్తున్నావు? నీ అమ్మాయిని సిగ్గుపడకు, పక్కన వచ్చి కూర్చో అని చెప్పు. సరే సరే, రండి కూర్చోండి. పర్లేదండి. సిగ్గుపడకండి, కూర్చోండి. సిగ్గు వల్ల కాదండి నుంచున్నది. పెళ్లిలో సత్యనారాయణ వ్రతంలో కూర్చొని కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా కష్టంగా ఉంది, అందుకనే నుంచున్నా. అయ్యో పాపం. కూర్చోండి. నాకివ్వండి. మీ గ్లాసు. అది మీకేనండి. అయ్యో సారీ అండి. ఎందుకు? అంటే మీకు ఇవ్వకుండా పాలని నేనే తాగేసా కదా. అయ్యో పర్లేదండి, నాకు పాలంటే అంత పెద్దగా ఇష్టం ఉండదు. ఓ, మీకు ఇంకేమంటే ఇష్టం లేదండి? బెండకాయ కర్రీ అన్నా, డస్ట్ ఎక్కువగా ఉన్నా, డ్రైవింగ్ సరిగ్గా చేయకపోయినా, నా బట్టలు ఎవరైనా వేసుకున్నా, మస్కిటో స్మెల్ ఉంటే చూడండి, స్మోక్ చేస్తారు, నాకు ఆ స్మెల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఐ టు హేట్ దట్ స్మెల్. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. నువ్వంటే ఇష్టం లేదు, అడగరా ఒకసారి. సరే సరే, మరి మీకు నేనంటే ఇష్టమా?
ఇదేంటి ఇంత సైలెంట్గా చూస్తుంది? ఇంతకీ నేను ఇష్టమా కాదా? ఆ, ఏంటండి నేనంటే ఇష్టమా కాదా ఇంత సైలెంట్గా ఉన్నారు? మీరు అలా చూడకండి, నా గుండె ఆగిపోయేలా ఉంది. అది అది యాక్చువల్లీ యాక్చువల్లీ నాకు మీకు ఒకరంటే ఇష్టం అండి. ఆ, ఏమండి ఏమండి ఏమైంది? ఏమండి లేవండి. ఏంట్రా నేలను చూస్తున్నావు? ఎవరిని ప్రేమిస్తుందో అడుగుదాన్ని. రేయ్ రెస్పెక్ట్. అవునా సార్? మరి మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుందో అడగండి సార్. ఇదేదో పెళ్ళికి ముందే చెప్పొచ్చు కదండి. పెళ్లి చూపుల్లోనే ఏదో ఒకటి చెప్పి ఆపేసేవాడిని. నేను ప్రేమించిన విషయం ఆ అబ్బాయికి చెప్పేలోపే మన పెళ్ళైపోయిందండి. ఓహో, పోనీ ఇప్పుడు వెళ్ళి చెప్పమ్మా. నాకు సాయం చేస్తారా? ఏంటండి కొంపదీసి నేను వెళ్ళి చెప్పమంటదేమో. మీ ఇద్దరిని దగ్గరుండి నేనే కలపాలా? కాదండి. మరి నీ పిండా కూడరా మరీ అంట క్వశ్చన్ మార్కులు మళ్ళీ అదోకే. అబ్బాయిలకి ఎలా ప్రపోజ్ చేస్తే బాగుంటుందో చెప్తారా? అరే వర్మ, ఓయ్ ఒక్కసారి పైకి చూడరా. థూ అను. థూ. అబ్బో. ఏమండి చెప్తారా? ఆ, ఏమండి మిమ్మల్ని ఆ. ఛీ, నీ బతుకు మీద కాకరెట్టయ్యా. చెప్తా అన్నారు. చెప్తున్నాను. నా కష్టం పగవాడు కూడా రాకూడదు. యాక్చువల్గా అమ్మాయిలకి కూర్చుని ప్రపోజ్ చేస్తే చాలా ఇష్టం. అలాగే నాకు కూడా కూర్చుని ప్రపోజ్ చేస్తే ఇష్టం. కానీ ఇవన్నీ నా లైఫ్లో ఎక్కడ జరుగుతాయి? ఏది ఐ లవ్ యూ అండి. రిహార్సల్ అనుకుంటారా? ఇలాగే తనకు కూడా చెప్పండి. ఆల్రెడీ చెప్పేశా. ఆల్రెడీ చెప్పేశారా? రే వర్మ, తను ప్రేమించేది నిన్నేరా పప్పుగా? నేనంటే నీకు ఇష్టం లేదనుకుని ఎంత భయపడ్డానో తెలుసా? మా అమ్మాయిలకి ఇష్టమైన వాడిని ఏడిపించడం అంటే ఎంత సరదానో తెలుసా? నీ సరదా ఈడి సావుకొచ్చింది. ఏంటి ఈ టైంలో కూడానా? అయినా నేనంటే నీకు ఎందుకంత ఇష్టం? నీకోటి చెప్పనా? సీతమ్మ వారి స్వయంవరంలో కూడా ఎంతోమంది రాజులు చక్రవర్తులు వచ్చారు. కానీ సీతమ్మ వారు మాత్రం రామయ్యని చూడగానే ప్రేమలో పడిపోయింది. సో నేను కూడా అంతే, మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయా. ఏవండి మీకు ఆకలిస్తుందా? లేదు, నీకు? హ్మ్. ఫ్రూట్స్ వద్దు కదా? సరే పద కిచెన్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. తిను. బాగుందా? చాలా. మ్యాగీ తింటున్నారా? అంకిల్ చెప్తాను. ఏమండి ఏమండి, ఏంటే? మీ వాడేంటండి ఫస్ట్ నైట్ వెళ్ళేసి మ్యాగీ వండుకొని తింటున్నాడు? వెళ్ళి పడుకోవే, ఉదయాన్నే ఆఫీస్ ఉంది, నాకు నిద్ర వస్తుంది. ఛీ, ఈయనెప్పుడు ఇంతే. హ్యాపీయా? ఆకలి తీరిందా? ఇంకో మ్యాగీ ఉంది, చైనా. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ ఈ టైంలో వద్దంటే వద్దు, ఏం పర్లేదు. అలా ఏం లేదు, సైలెంట్గా వెళ్దాం. కూర్చో. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా.
చలేస్తుంది కదా. వెదర్ చాలా బాగుంది కదండి. అవును, చాలా బాగుంది. ఏవండి, నేనంటే మీకు ఎందుకు అంత ఇష్టం? అదే, మన పెళ్లి చూపులప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మా తమ్ముడు సెటిల్ అయ్యే వరకు మా అమ్మ నాన్నకి సపోర్ట్గా ఉంటా అన్నావు. అప్పుడు నాకు అనిపించింది, మీ అమ్మా నాన్నకి అంత సపోర్ట్గా ఉన్నప్పుడు రేపన్న రోజు నాకెంత సపోర్ట్గా ఉంటావా అని. అది నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత మీ అమ్మా నాన్న నీకెంతో, మా అమ్మా నాన్న కూడా నీకు అంతే అన్నావు చూడు, అప్పుడు ఇంకా బాగా నచ్చేసావు. అయ్యో, ఐస్ క్రీమ్ పడిపోయింది. వెళ్ళి ఇంకోటి తీసుకురానా? ఇంకోటి ఎందుకండి, మీది ఉందిగా, షేర్ చేసుకుందాం. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life. బా బా అబ్బలే ఉందిరా. రే, గొంటని ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పరా, వెళ్ళి మేము కూడా తెచ్చుకుంటావు. ఇంకా కూర్చున్నావేంట్రా, కొట్టరా వాళ్ళని. లేచాడురా హీరో. అబ్బా, ఏమండి, వద్దండి, వదిలేయండి. నువ్వు వదిలేసేసి, నీకు తెలీదు. రేయ్, ఎవరినరా అంటుంది? అబ్బా, పక్కనుంది కదరా, దాన్నేరా. తను నా భార్యరా, నువ్వు వదిలేసేసి. నా ఏవండి, అబ్బా! ఏవండి, ఏవండి, దెబ్బలు తగిలాయా? ఏవండి, ఎలా ఉందిరా మా దెబ్బ? రేయ్, మీ ఇద్దరు ఉన్నారు, నెచ్చిపోతున్నారు కదరా. అబ్బా, రే రే, నువ్వు ఉండరా, నేను వెళ్ళేంటో చూస్తొస్తా. సరే. అబ్బా, రేయ్, అమ్మా. ఆయన నా హస్బెండ్ రా, ఆయన్నే కొడతారా? నీ పని చెప్తాను, ఆగండ్రా. అమ్మో, ఇది అమ్మోరులా ఉంది. బాయ్రా వర్మ, ఎల్లొస్తానే, ఇక నీ చావు నువ్వు చావే. అక్క ముక్కు మీద గుద్దు కక్క, నాకు రేపు పెళ్లి చూపులోనే అక్క, నీకు దండం పెడతారా కామా? రేయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంకొన్ని దెబ్బలు తిందరు రండ్రా. అవి నువ్వు దోషణ అనుకుంటున్నావు తినడానికి? పక్కన మీ ఆయన ఉన్నాడు కదా, ఆయనకు పెట్టుకో. పదరా, మళ్ళొకసారి ఏరికి రావద్దు. నువ్వు వేరే వరకు వెళ్ళావు, నేను ఇంకోసారి హైదరాబాద్కే రాను. ఏమండి, ఇదేంటి ఇటు వస్తుంది? మీరు బాగానే ఉన్నారు కదా, ఓకేనా? ఆహా. లేదండి, ఏమండి, నిజం చెప్పండి, ఏమైనా దెబ్బలు తగిలాయా? అమ్మతోటి నిజంగా లేదండి. ఏమండి, భయపడకండి, నేనే. కాదు, వాళ్ళని చీరను బండకే చిరిగిపోయేలా కొట్టావు. ఎలా? హౌ? అదా, నేను కరాటీలో బ్లాక్ బెల్ట్ అండి. బ్లాక్ బెల్టా? హ్మ్. కాదు, ఫ్యూచర్లో మనకు గొడవ అయితే నన్ను బాత్రూంలో వేసి కొమ్మో కదా. చిచి, అవేం మాట్లాడండి, బెడ్రూమ్లోనే కుమ్ముతా. ఆ? సరదాగా అన్నాలండి. ఓకే, వెళ్దామా? సరే. ఏవండి, నేను మీకు విషయం చెప్పాలి. ఇలా నేను ఫస్ట్ టైం నా లైఫ్లో బయటకు వచ్చా. నాన్న అడిగితేనేమో ఆడపిల్ల బయట తిరగొచ్చా అంటారు, అమ్మని అడిగితేనేమో పెళ్ళయ్యాక నీ మొగుడు తీసుకెళ్తారు లేవే అనేది. ఫైనల్గా ఇప్పుడు మీతో ఇలా బయటకు వచ్చానండి. ఐఎమ్ సో హ్యాపీ. ఏంటి ఇప్పుడు నైట్ అంతా తిరుగుదామా? నిజమా? హా, ఎక్కి కూర్చో, పల్లె వెలుగు బస్ తిప్పినట్టు ఊరూరు తిప్పుతా. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి. అవునా? వెళ్ళి కుర్చీ తీసుకొస్తా, నాగు. ఏవండి, ఆ? ఎత్తుకోండి. ఎత్తుకోనా? దా. అలా కాదు,
మరి ఇలా అలా కూడా కాదు, ఇలా. అవునా? దా. ఆ. ఆ, 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass వద్దు. time, the more we need to set them rewind. మీకు ఇంకెన్ని నేర్పియాలో. At 29 and I find myself wondering what did happen to the last 10.